నమస్తే శివాబి న్యూస్కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రానికి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు. గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ దంపతులకు స్వాగతం పలికి శాల్వాతో సత్కరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రైతులకు అండగా వైకాపా ప్రభుత్వం. మనుబోలు మండలం వెంకన్నపాలెం గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. బ్రిటిష్ వారిని ఎదిరించిన సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన నరసింహారెడ్డి వర్ధంతి వేడుకలో పాల్గొన్న రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు. దాతల చేయూత అభినందనీయం. వాకాడ్లోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో మహిళలకు నగదు దుస్తులు అందజేసిన శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ప్రతినిధులు. ఆంధ్రప్రదేశ్కు నూతన గవర్నర్గా నియమితులైన అబ్దుల్ నజీర్ దంపతులు బుధవారం రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. వారికి పూల బొకేలు అందించి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. రైతులకు అండగా వైకాపా ప్రభుత్వం నిలుస్తోందని, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడారు. మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో రెండో రోజు కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నాన్ ఆక్వా జోన్ను ఆక్వా జోన్గా చేసి ₹1.5 వంతున విద్యుత్ ఇవ్వడం జరుగుతోందన్నారు. చంద్రబాబు హయాంలో రైతులు రోడ్డున పడ్డారని తెలిపారు. రైతులకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటోందని, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారని ఆయన వివరించారు. అరవేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు మనం ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లెక్క వేద్దాం. అంతకు ముందు లెక్క వేస్తే అంతకన్నా ఎక్కువ ఈరోజు నేను ఇవ్వలేకపోయినానంటే నేను మరలా ఈ నియోజకవర్గం నుంచి పోటీ కూడా చేసేటువంటి పరిస్థితి ఉండదు. పోటీ నుంచి కూడా తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చేశాం కాబట్టి, చెయ్యగలిగాం కాబట్టి, ముఖ్యమంత్రి గారు అన్ని విధాల ఆలోచన చేశాడు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేసుకోగలిగాం. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వగలిగాం. గడప గడప వెళ్తున్నాం. ఎక్కడన్నా చెప్తే వెంటనే విచారిస్తున్నాం. ఈరోజు పాపం నిన్న ఎస్పీ చెప్పారు, మాకు సంబంధించినటువంటి డబ్బులు పట్టుకున్నారంటే వాటిని విచారించాం. బ్యాంకులో ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి సరైన సమాచారం లేదయ్యా, వాళ్ళు మా దగ్గర అప్పున్నా సరే బ్యాంకుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి డబ్బులు మేము పట్టుకోవడం లేదు అని చెప్పి. ఏమి అంటే మాకు నీళ్లు రావడం లేదు, పంటలకు సంబంధించినటువంటి పంటలు సాగేటువంటి పరిస్థితి లేదు, ఈ రోజు నీళ్లు బారాయి కాబట్టి పగుళ్ళు ఇస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేటువంటి వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కరువు లేదు, వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. మరలా చంద్రబాబు వచ్చాడు, 5 సంవత్సరాలు కరువు విలయతాండమాడింది. మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, సాగునీటికి సంబంధించినటువంటి సమస్య లేకుండా భగవంతుడు ఈరోజు ఆ సమస్యను తీర్చినటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. బహుశా దాదాపుగా కొంత ప్రాంతం వచ్చేటప్పుడు కూడా చూసాం, కొంత ప్రాంతం ఈరోజు హార్వెస్టింగ్ కి ఈరోజు సిద్ధంగా ఉంది. మిగిలినటువంటిది వచ్చేటప్పటికి వ్యాపారస్తులు ఏదన్నా ఇబ్బంది పడ్డా,
మిల్లర్లు ఏదైనా తగ్గించినా, ఎందుకంటే మిల్లర్లతో ముడుపులు మాట్లాడుకునేటువంటి అలవాటు నాకు లేదు కాబట్టి ఈరోజు ఏదో ఒక మాట చెప్పాడు పెద్ద ఆయన, అసలు వ్యవసాయ శాఖ మీద మంత్రి సమీక్షించడం లేదని. నేను చేసేటువంటి సమీక్షలు రైతులకు ఉపయోగపడేటట్టుగా ఉంటాయి తప్ప నేను స్వాహా చేయడానికో లేకపోతే మిల్లర్లను కూర్చోబెట్టి వాళ్ళతో సమీక్షించుకుని నాకేమి ఇస్తారు, రైతులను ఏ విధంగా నడ్డి విరుస్తారు అనేటువంటిదో అది నా అలవాటు కాదు, నా ధ్యేయం కాదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాం. కొంతమంది అక్కువ ఉంది, దానికి సంబంధించి నాన్ అక్కువ జోన్ కింద ఈరోజు ఉంది అంటే ఈ రాష్ట్రంలో మీరు రాసి పెట్టుకోండి, ఏ దరిద్రం జరిగినా ఏది పొరపాటు జరిగినా దానికి కారణం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి. మనం కనుక్కున్న వెంటనే అకౌంట్ లో తెలిసిపోతుంది పడిందా లేదా అనేటువంటి. నేరుగా అనుకుంటారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు, మన ఖాతాలో పడిపోయింది, వీళ్ళకేం తెలుసు, మనం ఏదో ఒకటి చెప్పి తప్పుకుందాం అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు. ప్రతి రూపాయికే లెక్క ఉంటుంది ఇక్కడ. చదువుకునేటువంటి పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశాడా? నేతను నేస్తాం, కాపు నేస్తాం, మత్స్యకార భరోసా, ఈబీసీ నేస్తాం, ఇటువంటివి కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచనకి స్ఫురణకి ఎప్పుడన్నా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఈ కార్యక్రమంలో నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, మమత, సర్పంచ్ పెంచిలమ్మ, హరిగోపాల్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, అడపాల శివకుమార్ రెడ్డి, రామిరెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, గొండాల ఆదినారాయణ, మహేంద్ర వర్మ, గుంజి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ లా నేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులకు ₹1 కోటి ఖాతాల్లో జమ చేస్తే ప్రకటనల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ₹1 కోటి ఖర్చు పెట్టారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పబ్లిసిటీ పిచ్చి పెరిగిపోయింది. చారణ కోడికి బారణ మసాలా అట్ట ఇక్కడ వైఎస్ఆర్ లా నేస్తం రాష్ట్ర వ్యాప్తంగా 2011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాలో 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 1,55,000 వేసాడంట. సాక్షి మెయిన్ పత్రిక, ఈనాడు మెయిన్ పత్రిక, ఈ రెండింటికి ₹1 కోటి అడ్వర్టైజ్మెంట్ ఖర్చు. ఆయన బటన్ నొక్కింది ₹1,55,000. ₹1 కోటి పబ్లిసిటీ. రాష్ట్రంలో మేము పన్నులు కట్టినా, ప్రజలు పన్నులు కట్టినా, కేంద్రం డబ్బులు ఇచ్చినా వైఎస్ఆర్ జగనన్న, మా ఆస్తుల పేర్లు కూడా జగనన్న. మాకేం ఈ కర్మేంటో అర్థం కావటంలా. నేనేమంటానంటే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల నిబంధనలు ఉన్నాయి. అక్కడేమో విగ్రహాలకి, మహానుభావుల విగ్రహాలకి ముసుగులేస్తున్నారు, ఫ్లెక్సీలు తీసేస్తున్నారు. ఇక్కడ మాత్రం అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ₹1 కోటి ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటాడు. ఇది వైలేషన్ కదా, ఎన్నికల కమిషన్ నిబంధనల ఉల్లంఘన కాదు. ఇదే జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా? నాకు అర్థం కావట్లే. అందుకే పట్టభద్రులకి నేను ఒకటే మాట చెప్తుండా, ఈ రాష్ట్ర భవిష్యత్, ఆ ఎమ్మెల్సీలు ఏదో గెలిస్తే ఏదో తారుమారైపోద్దని కాదు, ఒక సందేశం. మీరు చదువుకున్న వాళ్ళు, మీరు ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు, మీకు నాలెడ్జ్ ఉండేవాళ్ళు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించగలిగిన వాళ్ళు, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది. దయచేసి ఒక లెసన్, గుణపాఠం, ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే రేపు గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపి. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ వద్ద తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 176వ వర్ధంతి వేడుకలు సింహపూర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా నరసింహారెడ్డి చిత్రపటానికి సంస్థ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంక్షేమ సంఘం నాయకులు బండి ధనంజయ రెడ్డి తదితరులు ఆయన పోరాట పటిమను వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సనత్ రెడ్డి, కిషోర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, హర్నాథ్ రెడ్డి, డాక్టర్ వెంకటకృష్ణారెడ్డి, జైపాల్ రెడ్డి, సిద్ధారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఆంగ్లేయుల మీద తిరగబడ్డ మన రెడ్డి జాతికి చెందిన మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, కర్నూలు జిల్లా చెందినవారు. వీరు మొట్టమొదట భారతదేశంలో ఆంగ్లేయుల మీద తిరగబడి వాళ్ళ మీద వ్యతిరేక విధానాలతో అందరినీ మన రెడ్డి జాతిని ఎంకరేజ్ చేసి, అంతేగాక అన్ని కమ్యూనిటీల నుంచి కూడా మద్దతు సంపాదించి వాళ్ళ మీద తీవ్రంగా తిరగబడ్డ మొట్టమొదటి మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మనం జరుపుకుంటున్నాము. రాబోయే టైంలో కూడా మనం ప్రతి సంవత్సరం ఇంకా కూడా మనం చాలా గ్రాండ్గా జరుపుకుంటాం. భారత స్వాతంత్ర సంగ్రామంలో మొట్టమొదటిసారిగా ఆంగ్లేయులపై విరుచుకుపడినటువంటి సింహం ఆయన. వారు ఆ రోజుల్లో ఎలాంటి విద్య భారతదేశంలో చాలా తక్కువ స్థాయిలో విద్య ఉంది. అదేవిధంగా జనాల్లో ఉత్తేజం కూడా తక్కువగా ఉంది. అలాంటి సందర్భంలో అంతమంది జనాల్ని కలెక్ట్ చేసి విప్లవాన్ని
తీసుకొచ్చి బ్రిటిష్ వారికి అందరికి బ్రిటిష్ అధికారులకి చెమటలు పట్టించినటువంటి యోధుడు ఆయన. అటువంటి వ్యక్తిని వాస్తవంగా చరిత్రలో ఎందుకో విస్మరింపబడినాడు. కానీ ఇప్పటికైనా కాస్త ఆయన చరిత్ర ముందుకు రావడం అనేది చాలా సంతోషం. సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము గత 5 సంవత్సరాల నుంచి ఉయ్యాలవాడి నరసింహారెడ్డి 170వ వర్ధంతిని జరుపుకున్నాము. కానీ 76వ వర్ధంతిని జరుపుకున్నాం. గత 5 years నుంచి కూడా రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మాకు బాగా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఉయ్యాలవాడి నరసింహారెడ్డి బ్రిటిష్ వారిని ఎదిరించి ఎన్నో మనకు స్వతంత్రం తీసుకొచ్చేదానికి మొట్టమొదటి వ్యక్తి కాబట్టి ఆయన రెడ్డి సంఘంలో రెడ్డి కులంలో ఉన్నాడు. కాబట్టి మేము మా ఉద్దేశం కూడా రెడ్డి సంక్షేమ సంఘం ఉద్దేశం కూడా రెడ్లు ఎక్కడ ఏమున్నా వాళ్ళు నీడ్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళు తీసుకురావడం, స్వతంత్ర విద్యాలయంలో పాల్గొన్న వాళ్ళు కూడా మనకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పడింది. అందువల్లే వాళ్ళకు కూడా మేము సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు చక్కటి ఇంగ్లీషు విద్యతో గ్రామీణ పిల్లలను పోటీ పడేలా తీర్చిదిద్దడమే ధ్యేయమని పాఠశాల కరస్పాండెంట్ షేక్ రహంతుల్లా పేర్కొన్నారు. సైదాపురం మండలంలోని కలిచేళ్ళు ఏర్పాటైన శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో ఇంగ్లీషు విద్యపై విద్యార్థుల ప్రతిభా కార్యక్రమంపై తల్లిదండ్రుల సమక్షంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంగ్లీషు చదవడం, స్వేచ్ఛగా మాట్లాడడంపై పట్టు సాధించేలా విద్యను అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు రామన్, పాఠశాల ల్యాబ్ శివప్రసాద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Valuable teachers, beloved parents, lovely children, and before you, and speaking of the occasion of the ELL Fest of our school. Friends, the Vidyaniketa school is marching towards an extra mile with a smile. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని బాగా మొదటి సంవత్సరం అయినా రిస్క్ అయినా తీసుకోవడం జరిగింది. చిన్నపిల్లలు మా దగ్గర ఉండేటటువంటి వాళ్ళు అందరూ ఈ యాక్టివిటీ బేస్ మీద ఉండేటటువంటి ప్రోగ్రామ్ ఇది. కాబట్టి అందరూ కూడా ఏదైతే యాక్టివిటీ మా పిల్లలు చేస్తారో ఈఎల్ఎల్లో అవన్నీ చూడండి, చూసి పిల్లల్ని ఆశీర్వదించండి. తర్వాత చాలా పిల్లల కార్యక్రమం చాలా ఉంది, అన్నీ చూడాల్సి ఉంది. తర్వాత మన గెస్ట్ కోఆర్డినేటర్ గారు వచ్చిన్నారు ఈఎల్ ప్రోగ్రామ్ స్కూల్ ల్యాబ్స్ తరఫు నుంచి, వారు కూడా వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. కాబట్టి నాట్ జస్ట్ బై హార్ట్ ఇంగ్లీష్, ఏదో పుస్తకాలు పెట్టి చదవటం కాకుండా ఫన్ ఫిల్డ్ యాక్టివిటీస్ వీ గివ్ దెమ్ దిస్ నాలెడ్జ్, ఇంపార్ట్ ఇన్ దేర్ మైండ్స్ త్రూ ఫన్ ఫిల్డ్ యాక్టివిటీస్. వాళ్ళు ఆటోమేటిక్ యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళకి వాళ్ళు నేర్చుకోగలుగుతారు సబ్జెక్ట్. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో we are the coordinators, this company is so all over India, very famous. So we came, we saw so many schools conducting in all over AP and Telangana regions also. We are conducting, but very less number of schools there to have to conduct this kind of program. So that is parents as well as students as well as the teachers are satisfied. But not that, because if you are going to construct a building, the foundation master should be very strong. Okay, so on account of that, but he is also, principal also trying so much. And I request the teachers also, basic English master should teach the students, and they can be able to elaborate the contents and meaning in their mother tongue. Main just like heart and brain, like that grammar is the more and most important. Otherwise you can't form a sentence. So basically, right from alphabet, you can be able to take a class, even 7th or 10th class. సార్ యొక్క ఆధ్వర్యంలో మహితా మేడం గారు దీని బాధ్యతలు తీసుకొని దీని వెనకాల బాగా కృషి చేసి పిల్లల్ని చేసేదానికి, పర్ఫామ్ చేసేదానికి, పిల్లల యొక్క నాలెడ్జ్ని పెంపొందించేదానికి దోహదపడ్డారు. వారికి తర్వాత మన యొక్క రత్నం సార్కి, మన శివప్రసాద్ గారికి, తర్వాత స్కూల్ ల్యాబ్స్కి మంచి అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ ల్యాబ్స్కి, స్పెషల్గా
సీనియర్ మోస్ట్ టీచర్ అయినటువంటి రామన్ సార్ మన స్కూల్కి ఇచ్చేశారు మొదటిసారిగా. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత మా యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చి పిల్లలకి గ్రామీణ ప్రాంతంలో మంచి విద్యను అందించాలి అనేటటువంటి ఆ యొక్క సంకల్పంతో మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని మేము మనస్ఫూర్తిగా మా సాయశక్తులా ప్రయత్నం చేసి పిల్లలకి మంచి విద్యను అందిస్తామనేటటువంటి భరోసాతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించిన గూడూరు మండలంలోని తేపనూరు, మేకనూరు అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 ఎర్రచందనం దొంగలతో పాటు 7 మంది స్మగ్లర్లను అధికారులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. టాస్క్ ఫోర్స్ ఎస్పీ చక్రవర్తి ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ వినోద్ కుమార్ బృందం గూడూరు సెక్షన్ పరిధిలోని తేపనూరు, మేకనూరు అటవీ పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. ఈ ప్రాంతంలో రోడ్డుకు పడమర వైపు కారు, మోటార్ సైకిల్ నిలిపి కొందరు అనుమానాస్పదంగా ఉండడంతో వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి 12 ఎర్రచందనం దొంగలు కారు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ పుత్తూరుకి చెందిన సుబ్రహ్మణ్యం, నగరికి చెందిన పళనివేలు, శేఖర్, గూడూరు మండలంలోని నెల్టూరుకి చెందిన కృష్ణయ్య, ద్వీపాళంకి చెందిన ప్రసాద్, మనోహర్, వరదాయపాళెంకి చెందిన రవిలను టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. మనుబోలు సమీపంలోని పిడూరు రోడ్లో వెలసిన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దళితవాడలో వెలసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దర్బా శారదమ్మ అనే బ్రాహ్మణ మహిళకు సంస్థ ప్రతినిధులు ఆర్థిక చేయూత అందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి దీవి అనంతాచార్యులు మాట్లాడుతూ భిక్షాటన చేస్తూ ఒంటరిగా ఉంటున్న మహిళను గుర్తించి దాతల సహకారంతో దుస్తులు, నగదు అందజేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో సులభాదేవి, అమలాంబ సమేత పరిపూర్ణానంద స్వామి, సుబ్రహ్మణ్యం, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు ఉన్నటువంటి బ్రహ్మంగారి దేవాలయం వద్ద శ్రీ దర్భా శారదమ్మ గారు అనేటటువంటి ఒంటరి మహిళ అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో చిత్తూరు జిల్లా నుంచి 30 సంవత్సరాల క్రితం వచ్చి భిక్షాటంతో జీవిస్తున్నారని చెప్పి తెలిసి శ్రీ కుందనూరు సుబ్రహ్మణ్య స్వామి గారు అలాగే కుందనూరు శేషాద్రి శర్మ స్వామి గారు
వారి ప్రోత్సాహంతో వారి వివరాలను కనుక్కొని, అలాగే మా మిత్రులు కొండయ్య గారు, వారి శ్రీమతి శకుంతల, మాతృశ్రీ శోభానందమూర్తి, రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి గారు, అలాగే కందనూరు సుబ్రహ్మణ్య శర్మ గారు, కందనూరు శేషాద్రి శర్మ గారు, అరసి నరేష్ శర్మ గారుల ప్రోత్సాహంతో సౌజన్యంతో ఆర్థిక సహాయాన్ని, ఈ వస్త్రాలను ఇవ్వడం జరిగింది. ఏళ్లుగా ఇక్కడ నివాస బ్రాహ్మణ సంఘం వారు, మా స్వామి అనంతాచార్యులు వారు వచ్చి 5,000 సహాయం చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు. గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ దంపతులకు స్వాగతం పలికి శాల్వాతో సత్కరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రైతులకు అండగా వైకాపా ప్రభుత్వం. మనుబోలు మండలం వెంకన్నపాలెం గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. బ్రిటిష్ వారిని ఎదిరించిన సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన నరసింహారెడ్డి వర్ధంతి వేడుకలో పాల్గొన్న రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు. దాతల చేయూత అభినందనీయం. వాకాడ్లోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో మహిళలకు నలుగు దుస్తులు అందజేసిన శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఎస్సీఓబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.